నదీ యాజమాన్య బోర్డులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. 2 రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డుల నిర్వహణ క్లిష్టంగా మారింది. బడ్జెట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని నదీ యాజమాన్య బోర్డులు పలుమార్లు కోరాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి నిధులు విడుదల చేయాలని చెప్పినా జరగలేదని బోర్డులు అంటున్నాయి. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు సరిపడా నిధులు లేవని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన నదీ యాజమాన్య బోర్డులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులకి చెందిన అంశాలు, వివాదాలు, కేటాయింపులు నిర్వహణకి 2 వేర్వేరు బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయా బోర్డులు నడుస్తున్నాయి. చైర్మన్, కొంతమంది సభ్యులను కేంద్రమే నియమిస్తుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు. బోర్డు నిర్వహణకి 2 రాష్ట్రాలు ఉద్యోగులు, సిబ్బందితో పాటు నిధులు సమకూర్చాలి. ఆ మేరకు 2014 నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యకలాపాలు సాగుతున్నాయి. నదీ యాజమాన్య బోర్డులకు 2 రాష్ట్రాల నుంచి ఎప్పుడూ సకాలంలో సరిపడా నిధులు రాలేదని చెబుతున్నారు. బోర్డు నిర్వహణ, ఉద్యోగులకు వేతనాలు సహా ఉమ్మడి జలాశయాల నుంచి విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణకి నిధులు అవసరం. అయితే 2 రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని బోర్డు అధికారులు చెబుతున్నారు. నిధులు, బడ్జెట్ కోసం ఇటీవల కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు 47,97,00,000 ఖర్చు చేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. ఇందులో ఏపీ 28,26,00,000, తెలంగాణ 19,71,00,000 ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఏపీ 8.5 కోట్ల ఎక్కువగా విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది. 2023-24లో ఏపీ 6,70,00,000 నిధులు విడుదల చేస్తే తెలంగాణ ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొంది. బోర్డుకు నిధులిస్తామని జనవరి 17న ఢిల్లీలో జరిగిన సమావేశంలో 2 రాష్ట్రాలు అంగీకరించినట్లు గుర్తు చేసింది. ఆ తర్వాత తెలంగాణ నుంచి నిధులు విడుదల కాలేదని కేఆర్ఎంబీ పేర్కొంది. 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై వివాదాలు తలెత్తుతున్నందున 2వ దశలో 9 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు సహా నిర్వహణకి నిధులు అవసరమని వివరించింది. ఏపీ నిధులు కేంద్రం నుంచి 2014-15లో వచ్చిన ₹1 కోటితో నెట్టుకొచ్చినట్లు బోర్డు తెలిపింది. ఈ నెల 12 వరకు బోర్డు వద్ద కేవలం 15,35,000 మాత్రమే ఉన్నాయన్న కేఆర్ఎంబీ ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్ వేతనాలు ఇచ్చేందుకు అవి సరిపోవని వివరించింది. బోర్డుకు దాదాపు 7.5 కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసిందని, అయితే నిధులు ఇంకా అందలేదని పేర్కొంది. ఆ విషయమే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బోర్డు నిధులు విడుదలయ్యేలా చూడాలని తెలంగాణ సభ్యులకు సూచించింది. 2024-25కి కృష్ణా బోర్డు బడ్జెట్ ను 23,17,00,000కు రూపొందించారు. బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు అవి అవసరమవుతుందని అంచనా. ఆ మేరకు నిధులివ్వాలని 2 రాష్ట్రాలను బోర్డు కోరింది. ఆంధ్రప్రదేశ్ 11,09,00,000, తెలంగాణ 19,64,00,000 ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది. బోర్డు సమావేశం తర్వాత నిధులు విడుదలపై 2 రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని, అనవసర ఖర్చులు నివారించాలని 2 రాష్ట్రాలు బోర్డును కోరాయి. అయినా నిధులు మాత్రం రాలేదని కృష్ణా బోర్డు అధికారులు అంటున్నారు. గోదావరి బోర్డు పరిస్థితి అలాగే ఉంది. జీఆర్ఎంబీకి సకాలంలో నిధులు విడుదల కావట్లేదని అధికారులు చెబుతున్నారు. ఏడాది నుంచి బోర్డుకు ఏమాత్రం డబ్బులు ఇవ్వట్లేదని అంటున్నారు. 2 రాష్ట్రాల నుంచి 7 కోట్లకు పైగా బకాయిలున్నాయని, కొత్త సంవత్సరం బడ్జెట్ కోసం మరో 13 కోట్ల అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 12,46,00,000, తెలంగాణ నుంచి 7,08,00,000 రావాల్సిందని గోదావరి బోర్డు అధికారులు చెబుతున్నారు. నిధుల కోసం 2 రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. బోర్డులకు నిధులపై జనవరిలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సరిపడా నిధులిస్తామని 2 రాష్ట్రాలు హామీ ఇచ్చినా అది అమలు జరగటం లేదని బోర్డుల అధికారులు చెబుతున్నారు. 1వ తేదీ వస్తే బోర్డులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం ఇబ్బందికరమేనని అంటున్నారు.